నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భజన సేయవే మనసా. మనకు అందించిన వారు అప్పరుసు రమాకాంతారావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. వేదాలు, ఉపనిషత్తులు నాద బ్రాహ్మణాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ బ్రాహ్మణంలో నారాయణుని, ఆ దేవుడి అవతారాలను లయబద్ధంగా కీర్తించడం ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ఆలయ కీర్తనలు అనే సంస్కృతి ఉండేదని పాల్కూరికి సోమనాథుడు రచించిన స్తుతులు గానాలు అనే గ్రంథం చెబుతోంది. నారాయణ నారాయణ అని కీర్తిస్తూ నారదుడు లోకాలన్నీ తిరిగేవాడని పురాణాలు చెబుతున్నాయి. దైవ సంకీర్తనలకు ఆయనే ఆద్యుడు. భజన సాంప్రదాయానికి నారదుడే మూలం. అందుకే త్యాగయ్య నాద సరసీరుహ భృంగ అనే నారదుణ్ణి గొప్పగా పేర్కొన్నాడు. నాదమనే పద్మంలో నిరంతరము అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద వంటి వాడని త్యాగయ్య భావం. భజనల్లో కూడా అంతటి సుధారసాన్ని ఆస్వాదిస్తాం. భజన అనే సంప్రదాయం భగవంతుణ్ణి కీర్తించేందుకు, స్మరించేందుకు ఆధ్యాత్మిక అభిరుచిగా అభివృద్ధి చెందిందంటారు బలివాడ కాంతారావు వంశధార అనే పుస్తకంలో. ఆ ఆనందం కోసం ఆరాటపడుతూ 10 మంది ఒక చోట చేరి భజించే వేదిక ఇది. తెల్లవారుజామున వీధుల్లో బృందాలుగా దైవనామాలు స్మరిస్తూ పాటలు పాడుకుంటూ సంచరించే సంప్రదాయాన్ని నగర సంకీర్తనమని అంటారు. పలు చోట్ల ఇది పరంపరగా కొనసాగుతోంది. ఈ బృందాలే సాయంకాలం ఆలయాల్లో చేరి భజనలు చేస్తుంటారు. భజన వల్ల మనసు, నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపి పాడుతున్నప్పుడు మనసు అలౌకిక ఆనందంలో తేలియాడుతుంది. మదిని తొలిచేసే సమస్యలను తాత్కాలికంగానైనా మరచిపోతారు. మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచి నూతన ఉత్తేజం పొంది ఉత్సాహవంతులవుతారు. తెలుగువారి పల్లెల్లో అనాదిగా వస్తున్న భక్తి ప్రక్రియలో చెక్క భజన ఒకటి. హనుమత్ దేవాలయంలో కార్తీక మాసంలో ఈ బృంద సభ్యులు భజనకు తగినట్లుగా లయబద్ధంగా కాళ్లను కదిలిస్తూ భక్తిని ప్రకటిస్తారు. భారత, రామాయణ, భాగవతాది పురాణాల్లోని అంశాలను పాడతారు. పండరి భజనలు, కోలాట భజనలు, అడుగు భజనలు అనే ప్రక్రియలు ఉన్నాయి. తలకి, నడుముకి రంగురంగుల వస్త్రాలు కట్టుకుని గజ్జె కట్టి ఆడతారు. ఇది ఆషామాషిగా చేసే భజన కాదు. చెక్క భజన ఒక సుందర జానపద కళారూపం. భజనతో మనసు చైతన్యం చెంది బ్రహ్మానంద రసాస్వాదన చేయగలదని అంటారు. అందుకే శ్రీరామదాసు భజన సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓ రామ నీనామం ఏమి రుచిరా, శ్రీరామ నీనామం ఎంత రుచిరా అంటూ చక్కటి భజన రాశాడు శ్రీరామదాసు. చుక్కా చుక్కల లేడి రాంభజన, సూది కన్నుల లేడి రాంభజన అలాంటి కీర్తనలు త్యాగయ్య రాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు సైతం నగర సంకీర్తనల్లో చోటు చేసుకున్నాయి. భజనలు వింటుంటే ఆధ్యాత్మిక ఆనందం, పాల్గొని గానం చేస్తే ఆరోగ్యం సమకూరుతాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.